కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పారిశ్రామిక రంగంలో అభివృద్ధిలో శరవేగంగా దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు ఎందుకు ప్రధానంగా అటు కమలాపురం నియోజకవర్గంలో కొప్పర్తి పైన ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా జమ్మలమడుగు పైన ప్రత్యేకించి ఫోకస్ పెట్టడం, సోలార్ పవర్ ప్రాజెక్టుతో పాటు అటు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం ఎలా చూడాలంటారు అసలు? ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే దాంతో బాధ్యతగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నాలుగోసారి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఏ విధంగా ఈరోజు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఆ ఇండస్ట్రియల్ పార్క్ మనకు ఎయిర్ కనెక్టివిటీ పక్కనే ఉంది. ఏదైనా పరిశ్రమలు కానీ యాజమాన్యాలు కూడా రావాలనుకున్నా, లేకపోతే రేపు షిప్పింగ్ ద్వారా కానీ కార్గో ద్వారా కానీ రైల్వే ద్వారా కానీ వెళ్ళాలన్నా కూడా మనకు దగ్గరగా కనెక్టివిటీ ఉంది. ఈరోజు నెల్లూరు 200 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది, రైల్వే లైన్ ఉంది. కాబట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఈ 3 కనెక్టివిటీలు ఉండాలి. అది కడప జిల్లాకు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా జమ్లోడ్ నియోజకవర్గానికి వస్తానే భౌగోళికంగా అక్కడ విండ్ కానీ సోలార్ పవర్ న్యాచురల్గానే పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గత పాలకులు పట్టించుకోకపోవడం, వెనకబడిపోయింది, 15-20 ఏళ్ళు ఎనికిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే అభివృద్ధి పదంలో పూర్తిగా గాలికి వదిలేసినారు గత పాలకులు, గత ప్రభుత్వం. 1924లో ఉన్న ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది, పట్టించుకోకుండానే పోయినారు. ఈరోజు క్రెడిట్ చోరీ అని చెప్పి మమ్మల్ని కామెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు మీరు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు. కమ్మాల్ దిన్నెలో మేము శంకుస్థాపన చేస్తే 6 నెలల చివరి ఎలక్షన్స్కి 6 నెలల ముందు శంకుస్థాపన చేస్తే దాన్ని చిత్తశుద్ధి అంటారా? లేదా ఎలక్షన్స్ అయిపోయిన 6 నెలలకే నేను శంకుస్థాపన చేస్తున్నానని చెప్పి ఆ రోజు గత ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు చెప్పడం జరిగింది. వాళ్లకు 4.5 సంవత్సరం ఉన్నా కూడా ఎటువంటి అభివృద్ధి పదంలో తీసుకొని పోకపోవడమే కాకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా వాళ్ళు విఫలమైనారు. ఈరోజు క్రెడిట్ చోరీ అంటారు. నిజంగానే 1 మీటర్ కడ్డీ అయినా మీరు ఆ స్టీల్ ప్లాంట్లో తయారు చేసినారా? లేదా ఎవరైనా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో కల్పించింటే ఖచ్చితంగా వాళ్ళకు బ్యాంక్ స్టేట్మెంట్లో జీతాలు పడిన స్టేట్మెంటో, లేదా వాళ్ళకు ఈరోజు ఆ కంపెనీ దగ్గర లెటర్ వచ్చింటుంది, ఆ కాల్ లెటరో ఏదో ఒకటన్నా చూపించండి. ఆ ధైర్యం ఉందా? ఊరికే మేం చేసినాం అనేది. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ కడప జిల్లాని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందుతూ ఉంది. గతంలో కూడా సీనియర్ ఎన్టీఆర్ మనము అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆర్టీపీపీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. తద్వారా ఈరోజు దాదాపు 5,000 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ జీవనోపాధి పొందుతున్నాయి. ఈరోజు మన రాయలసీమకి అది ఒక తలమానికంగా కూడా ఉందని కూడా సందర్భంగా తెలియస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కడప జిల్లా రాయలసీమకు తలమానికంగా కాబోతుంది. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కానీ, ఇప్పుడు JSW రాయలసీమ స్టీల్ అథారిటీ వాళ్ళు కలిపి పెట్టే స్టీల్ ప్లాంట్ కూడా రానున్న 10-15 ఏళ్లలో ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి మా నియోజకవర్గ రూపురేఖలే కాకుండా, కడప జిల్లా రూపురేఖలే కాకుండా రాయలసీమకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఏదైతే గండికోట నుంచి నీటి కేటాయింపులు కావచ్చు, పర్యావరణ అనుమతులు కూడా మేమే ఇచ్చాం. కానీ క్రెడిట్ చోరీ, దీన్నే కదా క్రెడిట్ చోరీ అంటారు అనేది కొంత వైసీపీ శ్రేణుల వాదన. ఇంకోవైపు అటు పూర్తి స్థాయిలో JSW ఆధ్వర్యంలో నిన్న భూమి పూజ చేశారు చంద్రబాబు గారు. అది పూర్తి స్థాయిలో నిర్మాణానికి నోచుకుంటుందా? అంటే ఇదే డేట్లో 28వ తేదీ మళ్ళీ వస్తా అని ఆయన సవాల్ చేశారు. ఏదైతే సభాముఖంగానే ఆయన చెప్పారు. సో అది సాధ్యమేనంటారా?
ఈరోజు జీవోలు ఇయడం ముఖ్యం కాదు కదా, నేను అదే చెప్తుండేది. ఏదైనా ఒక మీటర్ కడ్డీ అయినా దాంతో ప్రొడక్షన్ నుంచి తీసినారా, 4 సంవత్సరాల 6 నెలలు మీకు టైం ఉండింది. ఎవరికైనా కాల్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించినారా? అది ఏదైనా ఉంటే ఓపెన్గా బయట పెట్టండి. ఇప్పుడు డెవలప్మెంట్ మీరైనా ఏమంటున్నారు, డెవలప్మెంట్ మేము కమిట్మెంట్తో క్యారెక్టర్తో పనిచేస్తున్నాం అనేది మా వాదన. మీరు ఎంకమ్మాల నుంచి మీరు పదే అదే అడుగుతున్నారు. ఎంకమ్మాల నుంచి ఎందుకు మార్చినారు? సో ఇది మనము డిబేట్ చేస్తా ఊరికే బురద జల్లే కార్యక్రమము, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈరోజు రాజకీయం అనేది శాశ్వత, ఎవరిది సొత్తు కాదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఓఆర్ఆర్ బ్లూ ప్రింట్ తయారు చేసి శంషాబాద్కు భూమిని కేటాయించి ఎయిర్పోర్ట్ తీసుకొని రావాలని, తద్వారా నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రి వాళ్ళు దాన్ని డెవలప్ చేసినారు. ఇక్కడ మేము అదే చెప్పేది, ప్రజల ధనము ప్రజా టైంని వేస్ట్ చేయకోకుండా ఎవరు పని చేసినా దాన్ని స్వాగతించాల్సిందే. అందుకే మేము చెప్తున్నాం, మీకు ఒక ఛాన్స్ అనే అవకాశం తీసుకొని రాజధానిని కన్ఫ్యూజ్ చేసినారు, పోలవరాన్ని గాలికి వదిలేసినారు, కడప జిల్లాలో గంపగుత్తగా 30 ఏళ్ళ నుంచి ఓటేసుకుంటూ గాలికి వదిలేసినారు. అదే కదా మేము చెప్తా ఉండేది. మీరు ప్రతిసారి రాజకీయాలకు మీ పదవుల కోసమని ఇక్కడున్న ప్రజలను ఓట్లు వేయించుకొని ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు తప్ప కమిట్మెంట్గా పనిచేసింది ఇది. మీరు గతంలో కూడా చెప్పిన 2004-9 మీకు ప్రతిపాదనగా మీరు తీసుకోనికి లేదు. అది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ, 2 రీజనల్ పార్టీల మధ్య, అది కూడా మేము కూడా ఏమని చెప్తున్నాము, 19 to 24, 24 to 26 మాట్లాడదాం అంటున్నాం. మేము పూర్వపురాలు చంద్రబాబు నాయుడు గారు గతంలో అది ఇది అనేది వద్దు, 24 నెలల గురించే కమిట్మెంట్గా మాట్లాడతాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎన్నో వ్యవస్థలు వీడికి అమరావతికి వచ్చి ఈరోజు వాళ్ళు ఇక్కడ కట్టుకుంటూ ఉన్నారు. పోస్టల్ కానీ లేకపోతే మొన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్ దాదాపు 2,500 కోట్లతో అక్కడ ఇప్పటికే బ్లూ ప్రింట్ తయారు చేసి వాళ్ళ పెట్టుబడులు రెడీగా ఉన్నారు. నేషనల్ బ్యాంక్స్ వస్తున్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. పోలవరంని కూడా 2027-28 కల్లా పూర్తి చేస్తామని కమిట్మెంట్గా చెప్తున్నాం. మనము రైల్వే జోన్ను ఒక సైడ్ తీసుకొని వచ్చినాము. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 10,000-11,000 కోట్లు కేంద్రం బడ్జెట్ కేటాయించి మన హక్కును కాపాడే విధంగా ఈరోజు మన గవర్నమెంట్ కుమారస్వామి గారే వచ్చినారు. ఈ విధంగా నీకు రాష్ట్రంలో ఏ మూలను తీసుకున్నా, భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా ఎర్రబస్సు పోయించాట ఎయిర్పోర్ట్ అవసరమా అన్నారు. ఇది ప్రతి విషయాన్ని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. 19 ముందు ఎర్రబస్సు రాని చోట ఎయిర్పోర్ట్ అవసరమా అంటారు, 19 తర్వాత నేనే తీసుకొచ్చిన అంటారు, 24 తర్వాత మేము ఇప్పుడు సర్వవేగంగా 30% వర్కులు ఇప్పుడు అయిపోతున్నాయి. ప్రధానమంత్రి వారి చేతుల్లో కూడా అది కూడా జాతికి అంకితం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి కమిట్మెంట్తో పనిచేయాలా, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, క్యారెక్టర్తో పనిచేసే వ్యక్తులని సుస్థిరంగా పెడితే మన రాష్ట్రం భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, ఒక చిన్న విషయం, ఇక్కడ దేవగుడిలో మీరే ఆ విగ్రహాన్ని పెట్టారు, మీ తండ్రి గారు ఆ విగ్రహాన్ని పెట్టారు. ఆ విగ్రహాన్ని కూల్చేయడం ఇప్పుడు వివాదాలకు దారితీస్తుంది. బాబాయ్ అబ్బాయిలు ఇద్దరే ప్రధాన కారణం కూల్చివేయడానికి అంటున్నారు. ఎలా పెట్టిన చేతులతోనే కూల్చే పరిస్థితి అయితే మాకు అవసరం లేదు. ఇష్టంతో ప్రేమతో ఆ రోజు పెట్టడం జరిగింది. గౌరవంగా రాజశేఖర రెడ్డి గారితో పాటు నడచడం, రాజకీయం చేయడం జరిగింది. అదే చేతులతో మేము కూల్చాల్సిన పరిస్థితి మా చేతిలో అయితే లేదు. కానీ ఎమ్మెల్సీ గారు రామ్ సుబ్బారెడ్డి గారు కానీ ఎంపీ గారు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రామ్ సుబ్బారెడ్డి గారు 2020లో గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో చేయడం జరిగింది. సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం జరిగింది 19లో. ఇద్దరు వాళ్ళ ఊర్లో అంత ప్రేమ ఆప్యాయత ఉంటే వాళ్ళ ఊర్లలో ఇప్పటికీ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టుకోలే. రాజశేఖర రెడ్డి చనిపోతే పెద్దలు రామ్ సుబ్బారెడ్డి గారు డిన్నర్ చేసుకున్నారు. సుధీర్ రెడ్డి గారు కానీ, సుధీర్ రెడ్డి వాళ్ళ పెద్దనాయన కానీ రాజశేఖర రెడ్డిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే పరిస్థితి. కానీ ఇది ఈరోజు
అది ఏ విధంగా పడిపోయింది, మెయింటెనెన్స్ లేకుండా గాలిక అనేది మాకు కూడా మేము కూడా చెక్ చేసుకొని ఏం చేయాలా చూస్తున్నాం మేము కూడా. సో మొత్తం మీద ఏదైతే దేవగుడిలో విగ్రహం కూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటన్నటువంటి విషయం పైన కూడా మేము కూడా ఇప్పటికీ పోలీసులకు సమాచారం చేరవేశాం. ఏదైతే గాలికి పడిపోయిందా, మరి ఏ విధంగా పడిపోయిందన్న విషయాన్ని కూడా తేల్చాలంటూ కూడా అడిగాం. అయితే ఆ నేపథ్యంలో కూడా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వబోతున్నారు. మరోవైపు జమ్మలమడుగు పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఉద్దేశంతోనే అక్కడికి సోలార్ పవర్ ప్రాజెక్ట్ కాబట్టి అదేవిధంగా ఉక్కు పరిశ్రమలో శంకుస్థాపన చేయడం జరిగింది. అదే భూమి పూజతో పాటు పనులు శరవేగంగా జరిగి నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కూడా మనతో పాటు ఉన్నటువంటి టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేశ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.